ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి నవరాత్రులు, వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా. అయితే ఈ సందర్భంలో చాలామంది గృహాన్ని శుభ్రపరచుకోవాలి అనుకుంటారు. అది ఏ రోజు? అంతేకాదు, పూజకు ముందుగానే సామాగ్రిని సిద్ధపరచుకోవాలి. మరి ఆ సామాగ్రి ఏవైతే మన పూజకి సమకూరుతాయి? ఇలాంటి సందేహాల గురించి మనతో పాటు ఉన్నారు గురువుగారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, వారాహి నవరాత్రులు వస్తున్నాయి అనగానే ముందుగానే గృహిణులు ఇల్లు శుభ్రపరచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అది ఏ రోజు? ముఖ్యంగా నాన్న, మనం అమావాస్య వెళ్ళిన తర్వాత మరుసటి రోజున, ప్రతి అమావాస్య వెళ్ళిన తర్వాత ప్రతి పాడ్యమ రోజున ఇంట్లో ఉండేటువంటి దేవతాస్థానం ఏదైతే ఉంటుందో, మనం దేవుడి ఫోటోలు ఇవన్నీ పెట్టుకున్నటువంటి పూజా గది శుభ్రపరచుకోవటం అనేటువంటిది చేస్తూ ఉంటాం. దీన్ని మనం చాలామంది కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండరు. అమావాస్య వెళ్ళిన తర్వాత కూడా చేయరు. ఎప్పుడో వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు చేసుకుంటూ ఉంటారు. అంటే నిత్యం భోజనం చేయాలి అంటే వంట చేసుకోవాలి. అవునా? అవును. వంట చేసుకోవడం ఆపుతున్నామా? ఏ పూటకి ఆపము. ఫ్రెష్గా కూర, పప్పు, పచ్చడి, సాంబారు, మజ్జిగ, మళ్ళీ దాంట్లో మధ్యలో ఉప్పు మిరపకాయలు, మళ్ళీ అప్పడాలు, గుమ్మడొడియాలు ఇవన్నీ వేసుకొని ప్రశాంతంగా వండుకొని అవి మొత్తం ఒక చోట పెట్టుకొని చక్కగా కూర్చొని భోజనం చేస్తాం. నెలలో 30 రోజులు 2 పూట్ల చక్కగా భోజనం చేస్తాం. పొద్దున్నే టిఫిన్ చేస్తాం. అక్కడ అప్పుడప్పుడు ఇక్కడ దొరికితే 4 నోట్లు వేసుకొని నవ్వులుతూ ఉంటాం, పక్కన పడేస్తాం. అంతే కదా. కాఫీలు, టీలు. అవునా? ఇన్ని మన కోసం చేసుకుంటూ మన ఇంట్లో భగవంతుడు ఉన్నాడు అనే నమ్ముతున్నాం మనం. పట్టణంలో కావచ్చు, విగ్రహంలో కావచ్చు, భగవంతుడు సర్వాంతర్యామి. ప్రపంచంలో అన్ని జీవరాశుల్లో 3 కోట్ల జీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ 3 కోట్ల జీవరాశులు కూడా మూలాధారం ఎవరంటే భగవంతుడే. అమ్మ అని పిలుస్తున్నాం కదా అమ్మవారిని మనం. అమ్మ అంటే ఏంటి? జగద్ధాత్రి, జగన్మాత. జగత్తు అంటే ప్రపంచం. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవికి తల్లి ఎవరు అంటే అమ్మవారే. అందుకని మనకి విజయవాడ దుర్గాదేవి గుడికి వెళ్ళినప్పుడు ఒక శ్లోకం ఉంటుంది. అమ్మనులు కన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, సురారులమ్మ చాలా పెద్దమ్మ అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. అంటే అమ్మలందరినీ కూడా కన్న తల్లి ఎవరు అంటే జగన్మాత, అమ్మవారు. ఈ జగన్మాత కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, అయ్యప్ప స్వామి కావచ్చు, లేదంటే ఏ దేవుడైనా సరే, ఏ మతమైనా సరేనా అన్న, దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే పరిశుభ్రత ఎక్కడుంటే అక్కడ ఉంటాడని చెప్తా. శుభ్రత ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడు. శుభ్రంగా లేకపోతే మనమే ఉండాలని దేవతలు ఎందుకు ఉంటారు నాన్న? బాగా చెప్పారు. అవునా? ఎక్కడికన్నా పోతే ఏదైనా స్మెల్ వేస్తే అబ్బా అరే ముక్కు మూసుకుంటాం. మరి దేవతలు ఎందుకు ఉండాలి మన ఇంట్లో? కానీ కొందరి గురించి చెప్తున్నాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. పూజ చేయడానికి సమయం దొరకట్లేదని ఇల్లు మొత్తం శుభ్రం చేయడం పక్కన పెట్టి కేవలం పూజ గది మాత్రమే శుభ్రం చేసుకుని దీపం వెలిగించి వెళ్ళిపోయే ఉద్యోగాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి గురువు గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పనిసరిగా ఇల్లు శుభ్రం చేసుకోకుండా కేవలం దేవుని గది మాత్రమే శుభ్రపరిస్తే సరిపోతుందా? తప్పు నాన్న. అది ఇంట్లో మనం ఒక గృహప్రవేశం చేస్తాం నాన్న. గృహప్రవేశం చేసేటప్పుడు దాంట్లో అష్టదిక్పాలకులకు పూజ చేస్తాం. అష్టదిక్పాలకులు అంటే 8 మూలలు, అంటే 4 కార్నర్స్, 4 కార్నర్స్, 4 దిక్కులు, మొత్తం 8 మంది ఉన్నారని చెప్పి పూజ చేస్తాం. అంటే ప్రతి మూలలో ఒక భగవంతుడు ఉన్నట్టేగా. ఈశాన్యంలో దేవుణ్ణి పెడతాం, ఆగ్నేయంలో వంట పెడతాం, నైరుతిలో బీరువా పెడతాం, వాయువ్యంలో అన్ని పెట్టాల్సిన వాష్రూమ్స్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాం. అంటే ఏ మూలలో ఏ రకమైనటువంటి దేవతా శక్తి ఉంటుందో వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా పెడుతూ ఉంటాం. పెడుతున్నప్పుడు అన్ని మూలల్లో భగవంతుడు ఉన్నప్పుడు మూలలు శుభ్రం చేసుకోకుండా దేవుడి గది ఒక్కడే శుభ్రం చేసుకుంటే వెళ్ళిపోతాను అంటే బ్రష్ చేసుకొని స్నానం చేయకుండా ఆఫీస్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే అలా వెళ్తామా మనం? వెళ్ళాం. మళ్ళీ దొరికితే పన్నీర్ స్నానం కూడా చేస్తాం మనం. దీనికి ఒక చిన్న మాట చదువుతున్నాన్న, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అని చెప్పి ఒక సామెత ఉంటుంది. ఇంట్లో మాత్రం ఈగలు ముసిరిపోతూ ఉంటాయి, బయటికి పోతే మాత్రం పర్ఫ్యూమ్ కొట్టుకొని మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్ళిపోతాం. అవునా? ఇక్కడ వేరే ధర్మాలకి మన ధర్మానికి ఉండేటువంటి తేడా అదే. ఓ మాట చెప్పాలంటే మన ధర్మంలో పరిశుభ్రత చాలా ముఖ్యము. శారీరకమైనటువంటి స్నానం ఎంత ముఖ్యమో, మానసికమైనటువంటి భక్తి ఎంత ముఖ్యమో, పరిసరాల
ప్రాంతంలో ఉండేటువంటి పరిసరాలు కూడా పరిశుభ్రత అంతే ముఖ్యం. ఎక్కడ శుభ్రంగా ఉంటారో, ఎక్కడ శుభ్రత కలిగి ఉంటుందో అక్కడ దేవతాశక్తి నిండు నిముడీకృతమై ఉంటుంది. దేవతలు వచ్చి అక్కడ అధిష్టానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇష్టం లేకుండా మన ఇష్టం వచ్చినట్టు అన్ని మూలల్లో ఏవి పడితే పడేస్తుంటారు, ఎట్లా పడితే అలా పడేస్తుంటారు. అది చాలా తప్పు. అన్ని మూలల్లో కూడా దేవతలు ఉంటారు. వాయువుల్లో వాయుదేవుడు, ఈశాన్యంలో పరమేశ్వరుడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, నైరుతిలో నిరుతి భగవానుడు, ఇంతమంది ఉంటారు. అట్లాగే తూర్పు వైపు ఇంద్రుడు ఉంటాడు, దక్షిణ వైపు యమధర్మరాజు ఉంటాడు, పశ్చిమ వైపు వరుణుడు ఉంటాడు, ఉత్తరం వైపు కుబేరుడు ఉంటాడు. ఇంతమంది దేవతలు మన ఇంట్లో ఉన్నారని చెప్పి మనం నమ్ముతున్నప్పుడు వాళ్ళు ఉండేటువంటి స్థానాలు కూడా శుభ్రపరచాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉంటుంది కదా. కాబట్టి ఇంటి శుభ్రత, శారీరక శుభ్రత, మానసిక శుభ్రత తప్పనిసరిగా ఉండి తీరవలసిందే. స్నానం చేసినప్పటికీ చేయనప్పటికీ ఎంత తేడా ఉంటుంది మన మనసులో, చాలా ఉంటుంది. అవునా? ఇప్పుడు బాగా ఎండకు బాగా తిరిగి వచ్చాను నాన్న, ఒక్కసారి చల్లటి నీళ్ళు పోసుకొని చక్కగా తల రుద్దుకుని స్నానం చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అవునా? భోజనం చేయకపోయినా నిద్ర వస్తుందేమో కానీ స్నానం చేయకపోతే రాదు. ఈ విషయం నేను చాలా మందికి చెప్తూ ఉంటాను. ఎప్పుడు ఈమెకి నిటకాల పిచ్చి అని అంటూ ఉంటారు. అదే చెప్తున్నానన్నా, దేవతలు కూడా అట్లాంటి స్థానాల్లోనే ఉంటారు. కాబట్టి శుభ్రపరచుకోవడానికి కూడా ఒక రోజు, ఒక తిథి, ఒక లక్షణం అని పెట్టడానికి గల కారణాలు ఇవే మన ధర్మంలో. కాబట్టి అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమి. ఇక్కడ చాలామంది కూడా అర్ధరాత్రి 12 గంటలకు లేచి చేస్తుంటారు నాన్న. తెల్లవారిపోయింది, మరుసటి రోజు వచ్చేసిందని. ఎప్పుడు కూడా మన లెక్క ఏమిటంటే తెల్లవారుజాము 4 గంటలకి మన లెక్క బ్రాహ్మీ ముహూర్తం. ఆ ఒక్కరోజు ఇది అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు 15వ తారీఖు ప్రొద్దున్నే 4 గంటలకు లేవండి. చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకోండి. దేవతా స్థానంలో ఉండేటువంటి పటాలు మొత్తం శుభ్రంగా తుడుచుకోండి. చక్కగా గంధం బొట్లు పెట్టుకోండి. ఇక్కడ ఆ రోజున చేయడం అనేటువంటిది విశేషము. అమావాస్య రోజున మన దేవతా విగ్రహాలు కదిలించం. దేనికంటే అమావాస్య మనది నార్త్ ఇండియా, సౌత్ ఇండియా సిస్టమ్స్ రెండైనా మనం అన్నీ నమ్ముతూనే ఉంటాం. ఓవరాల్గా మనందరం కూడా వీఆర్ ఇండియన్స్, భారతీయులం. కాబట్టి ఇక్కడ మనకి నార్త్ ఇండియాలో తమిళనాడు లేదు, నార్త్ ఇండియాకి వెళ్తే అమావాస్య రోజున విశేషమైన పూజలు చేస్తారు. మనం పౌర్ణమి రోజున పూజలు చేస్తాం. అవునా? కానీ మనం కూడా భారతీయులమే కాబట్టి ఆ సంప్రదాయాన్ని కూడా పాటించాలి. కాబట్టి అమావాస్య రోజున దేవతా పట్టాలు కదిలించడం అనేటువంటిది జరగదు, శుభ్రపరచుకోవడం అనేటువంటిది జరగదు. తప్పనిసరిగా అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు, అంటే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమైనటువంటి రోజు ఏ రోజైతే ఉంటుందో 15వ తారీఖు ప్రొద్దున్నే చక్కగా నిద్ర లేవటం, పరిశుభ్రంగా దేవతా పటాలు, ఇల్లు మొత్తం శుభ్రపరచుకొని చక్కగా గంధ బొట్లు పెట్టుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ఎంత ఫ్రెష్గా ఉంటుంది. వారాహి నవరాత్రులు ప్రారంభించడానికి కూడా మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అంత చక్కగా దేవతా పటాలన్నీ కూడా అలంకరించి చూసుకుంటూ ఉంటాయి. అవునా? కాబట్టి 15వ తారీఖు రోజున ప్రొద్దున్నే లేచి అప్పుడు దేవతా స్థానాన్ని కావచ్చు, ఇంటిని కావచ్చు పరిశుభ్రపరచుకొని అప్పుడు మంచిగా పూజ చేసుకోవడం అనేటువంటిది విశేషం. అలాగే గురువుగారు, ఇప్పుడు మీరు పూజ చేయమని అంటున్నారు. పూజకి ముందుగానే ఏ సామాగ్రి సిద్ధపరచుకోవాలి? మంచి ప్రశ్న నాన్న. ఇది అసలు అంటే ఎవరు కూడా అడగట్లేదు, ఎవరికి చెప్పట్లేదు కూడా. ముఖ్యంగా అన్నీ గొప్పగా తెచ్చుకోమని నేనేం చెప్పను. సర్వసాధారణంగా మనకి దొరికేటువంటివి అతి తక్కువ ఖర్చు పెట్టుకొని చేసుకునేటువంటివి. ఖర్చు పెడితేనే దేవుడు దిగొస్తాడు అంటే కోటీశ్వరులకు మాత్రమే డబ్బులు రావాలి, లేని వాళ్ళు ఎప్పుడు లేని వాళ్ళుగానే ఉండిపోవాలి. అలా ఉండేటువంటిది శక్తి కాదు, అమ్మవారు కాదు. అసలు ఎవరికి ఏ రకమైనటువంటి సహాయం చేయాలో ఆ సహాయం చేసేటువంటిది అమ్మవారు. కాబట్టి ముఖ్యంగా అవకాశం ఉంటే ఒక పీటను తీసుకోండి, పీట. అలాగే పూజాస్థలం ఏదైతే మనం అమ్మవారిని ఆవాహన చేయాలనుకుంటున్నామో అమ్మవారు మనకి ఉత్తరం వైపు తిరిగి ఉండడం చాలా మంచిది నాన్న. ఉత్తరం వైపుకి వారాహి అమ్మవారు తిరిగి ఉండడం చాలా విశేషం. లేదా తూర్పు వైపుకు తిరిగి ఉండడం. ఈ రెండిట్లో ఏ దిక్కులైనా తీసుకోవచ్చు, వాళ్ళ వెసులుబాటుని బట్టి. అలాగే ఆ పూజా స్థలాన్ని కొద్దిగా ఆవుపేడ తీసుకొచ్చి అలికి దాని మీద పసుపు, కుంకుమ, వరిపిండి వీటితో ముగ్గులు వేయటం. మార్బుల్ స్టోన్ ఉన్నా సరే గోమయంతో తప్పనిసరిగా అలగాలి. అలాగే ఇవన్నీ చేసే ముందు కూడా ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత ఇంట్లో గోమూత్రం చల్లుకోవడం చాలా మంచిది. ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ మొత్తం వస్తుంది గోమూత్రంతో. మనం స్నానం చేసేటువంటి నీళ్ళలో కూడా 4 చుక్కలు వేసుకొని స్నానం చేసినా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంత గొప్పది. 4 చుక్కలేనండో, బాటిల్ మొత్తం పోసుకోమని కాదు, 4 చుక్కలు వేసుకోవడం. అలాగే గోమూత్రంతో అలికి గోమయంతో చక్కగా ముగ్గులు పెట్టి దాని మీద పీట, ఈ పీటను కూడా శుభ్రంగా కడగండి లేదా తడిబట్టతో తుడవండి. తుడిచి దాన్ని కూడా చక్కగా పసుపు పూసి కుంకుమ బియ్యపిండితో బొట్లు పెట్టి ఆ స్థానంలో పెట్టడం.
కావాల్సింది పీట, అలాగే పసుపు కుంకుమ, గంధం, అగరబత్తీలు, కర్పూరం, విడిపూలు, అవకాశం ఉంటే పూలమాల, అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దానిమ్మ పండు, ప్రొమోగ్రనేట్ లేదా వాటర్ మిలన్. వీలైతే ఈ 9 రోజులు ఎర్రని పువ్వులు అంటే ఎర్ర మందారం, రక్తవర్ణ ఎర్ర పుష్పాలు, గులాబీ. గులాబీ కావచ్చు, లేదంటే మందారాలు కావచ్చు, ఇట్లాంటి పుష్పాలు, ఎర్రటి పుష్పాలు. దీంతో పాటుగా అమ్మవారి కలశం ఏర్పరచుకోవడానికి ఒక ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ, ఇవేవి మాకు శక్తి లేదు. మన కుండ ఉంటుంది, చిన్న ముంత ఉంటుంది చూసారా, మట్టి పాత్ర, ఆ. దాంతో కలశం పెట్టుకున్నా తప్పలేదు నాన్న. మ్మ్. అది చాలా విశేషం. ఇంకా మృణ్మయ పాత్ర అంటాం. అందులో పంచభూతాలలో ఉండేటువంటి ఒకటైనటువంటి పృథ్వీతత్వం, భూమి కదా, మ్మ్. మట్టి అంటే దాంతో తయారు చేసింది ఇంకా స్వచ్ఛంగా ఉంటుందని చెప్తా. కాబట్టి మట్టి పాత్ర అయినా సరే ఒకటి తెచ్చుకోవడం, కొబ్బరికాయలు, ఒక 2 కొబ్బరికాయలు మొట్టమొదటి రోజుకైనా సరే నేను చెప్తోంది. ఒకటి కలశంలో పెడతాం, ఒకటేమో కొబ్బరికాయ కొడతాం. అలానే బ్లౌజ్ పీసులు 2, ఒకటి అమ్మవారి పీట మీద వేసుకోవడానికి ఒకటి, అలాగే కలశంలాగా అమర్చుకోవడానికి అవి 2 ఎర్ర కలర్. రెడ్ కలర్లోనే ఉండాలి నాన్న, రక్తవర్ణంలోనే ఉండాలి. వీటితో పాటుగా మనకి అక్షతలు, ఇవే, ఇంతకుమించి వేరే పెద్ద సామాగ్రి ఏం లేవు. పసుపు కుంకుమ, గంధం, అక్షతలు, అగరబత్తీలు, కర్పూరం, విడిపూలు, పూలమాల, పండ్లు, ఒక 4 తమలపాకులు, 2 వక్కలు, అక్షతలు. ఇంతకుమించి పెద్దగా సామాగ్రి లేవు. 2 బ్లౌజ్ పీసులు, ఒక పీట, ఒక చెంబు లేదా మట్టి పాత్ర, 2 కొబ్బరికాయలు. అలాగే మీరు కర్పూరం దీపం అన్నారు కదా, కందదీపం, కందదీపం. కందదీపానికి కంద. అట్లాగే కందదీపమే పూజకు ముందు మనం వెలిగించేటువంటి దీపారాధనే మ్మ్. 2 ఉంటాయి. ముందు పూజ ప్రారంభంగానే దీపారాధన వెలిగిస్తాం. పూజ మధ్యలో అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అన్నప్పుడు దీపం అప్పుడు కందదీపం వెలిగిస్తాం. కాబట్టి అంతవరకు దీపం లేకుండా పూజ చేయం కదా. కాబట్టి మామూలుగా దీపారాధన కుందులు చిన్నవైనా పర్లేదు పెట్టుకొని పూజ చేసుకోవడానికి 2 దీపారాధన కుందులు, ఒక అగ్గిపెట్టె, ఒత్తులు, నువ్వుల నూనె, ఇవి సర్వసాధారణంగా చేసుకునేటువంటి పూజ. ఎంత గొప్పగా చేసుకున్న ఇవే సామాగ్రి, సర్వసాధారణంగా చేసుకున్న ఇవే సామాగ్రి. అంటే ఇక్కడ ఏంటి, అందరూ సమానమే అమ్మ దృష్టికి అని చెప్పడం కోసం ఈ సామాగ్రి తెచ్చుకొని చక్కగా వారాహి నవరాత్రులు 15వ తారీఖు పొద్దున్న నిద్రలేచి కాలకృత్యాలను నెరవేర్చుకున్న తర్వాత ఇల్లంతా శుభ్రపరచుకొని, ఆ దేవుడు ఉండేటువంటి పూజ గదిని కూడా చక్కగా శుభ్రపరచుకొని, అమ్మవారి పఠాన్ని పెట్టుకొని ఈ సామాగ్రితో కలశం ఏర్పరచుకొని అమ్మవారి పూజ చేసుకోండి. అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో మీరు అనుకునేటువంటి ప్రతి సంకల్పం కూడా నిర్విఘ్నంగా తప్పనిసరిగా మీ కోరిక నెరవేరి మీ యొక్క సమస్యలను కూడా తీరిపోతాయి. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. మరి వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి, సమయం వీలు దొరికినప్పుడల్లా ఈ గృహాన్ని శుభ్రపరచుకుందామని కాదు, ఖచ్చితంగా అమావాస్య తర్వాత బ్రహ్మ ముహూర్తము అంటే 4 గంటల టైంలోనే మనం లేచి మన ఇంటిని శుభ్రపరచుకొని మరి పూజా సామాగ్రి ఏమేమి కావాలో తెలుసుకున్నారు కదా. మరో చక్కని అంశంతో గురువు గారిని మళ్ళీ నేను కలుస్తాను. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా. తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.